హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఆర్ఎస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి పచ్చి పులుసు అండి. ఇది అన్నంతో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. దీన్ని పచ్చి పులుసు లేదా రసం అని కూడా అంటారు. ఇవి పప్పులోకి, రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోవాలి. ఒక బౌల్లోకి తీసుకొని 2 to 3 times వరకు బాగా నీట్గా గింజలేమీ లేకుండా కడగాలి. ఇలా వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి. ఇలా హాఫ్ అన్ అవర్ తర్వాత గింజలేమీ లేకుండా చింతపండు రసాన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఈ రసాన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు చారుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే నువ్వులు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిర్చి, అలాగే ఆనియన్స్, మెంతుల పొడి, వీటిని తీసుకోవాలి. ఉప్పు, కారం, ధనియా పౌడర్, పసుపు, ఆవాలు, జీలకర్ర. ఇప్పుడు మనం చింతపండు రసాన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నాం కదండి. అందులోకి మనం వెల్లుల్లి, జీలకర్రని దంచి పెట్టుకున్న దాన్ని వేసేసుకోవాలి. అలాగే మెంతుల పౌడర్ని వేయించి మిక్సీ పట్టుకోండి. ఆ పొడిని ఇందులో వేసేసుకోవాలి. ఆనియన్ని ఒక 1 వరకు తీసుకొని సన్నగా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, సాల్ట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేస్తున్నాను. మీరు టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వరకు, అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్న తర్వాత మొత్తం ఇది ఒకసారి కలుపుకోవాలి. ఉప్పు, కారం ఈ విధంగా పట్టే విధంగా మొత్తం ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దానికి తాలింపు పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర అనేటివి బాగా వేగనివ్వాలి. ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత ఇందులో తాలింపు గింజలు అలాగే రెడ్ మిర్చిని ఈ విధంగా చిదుముకొని వేసుకోవాలి. అలాగే ఇందులోనే ఒక నిమ్మ వరకు కరివేపాకుని వేసుకోవాలి. నువ్వులని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని చింతపండు రసంలోకి వేసేసుకోవాలి. ఈ చింతపండు రసంలోకి వేసేసుకుంటే చారు అనేది రెడీ అయినట్టే. చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో చింతపండు రసాన్ని. మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా పప్పు చారుని ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియజేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ప్రెస్ చేసి చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.